హలో ఎవ్రీవన్, తిరుపతిలోన వెరీ ప్రైమ్ లొకేషన్లో మీరు చూస్తున్న ఈ 4 years ఓల్డ్ కలిగిన హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. G+1 హౌస్ అనేది మీరు చూస్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్ తో ఉన్న ఈ హౌస్ లొకేషన్ వచ్చి తిరుపతి ప్రధాన మెయిన్ బస్ స్టాండ్కి అతి తక్కువ సమయంలో చేరుకునే పోస్టల్ కాలనీ ఏరియాలో ఈ హౌస్ అనేది సేల్కి అందుబాటులో ఉంది. గ్రౌండ్ అండ్ ఫస్ట్ రెండు కూడా 2 BHK బెడ్రూమ్స్ అనేటివి కలుగుంటాయి. ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ అండ్ మోర్ డీటెయిల్స్ చూడబోయే ముందు మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని కొత్త ప్రాపర్టీలతో మీ ముందుకు వస్తుంది మన ఛానల్. ప్రజెంట్ మీరు చూస్తున్న ఈ లొకేషన్ వచ్చి తిరుపతిలో ఉన్న రేణుగుంటకి వెళ్ళే రోడ్డు మార్గంలో వస్తున్న పోస్టల్ కాలనీ ఏరియా అనేది మీరు చూస్తున్నారండి. ఈ పోస్టల్ కాలనీ ఏరియా అనేది తిరుపతి ప్రధాన మెయిన్ బస్ స్టాండ్కి అతి తక్కువ సమయంలో చేరుకునే విధంగా ఈ ఏరియా అనేది కలుగుంటుంది. ఎగ్జాక్ట్ మనం చూస్తున్న ఈ పోస్టల్ కాలనీ ఏరియాలోనే G+1 4 years ఓల్డ్ కలిగిన హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్లో ఉన్న పార్కింగ్ ఏరియా చూసుకుంటే మినిమం మనకి 7 seater కార్ సరిపోయేంత పార్కింగ్ ఏరియా అనేది మనం చూస్తున్నాం. ఈ పార్కింగ్ ఏరియాలో అంతా కూడా యాంటీ స్కిప్ టైల్స్, వాల్ మొత్తం కూడా టైల్స్తో అనేది కవర్ చేశారు. పార్కింగ్ ఏరియాలోనే మనకి స్టెప్స్ పక్కనే వాషింగ్ మిషన్ పాయింట్ అనేది కూడా కలిగి ఉంటుంది. హౌస్ 2 side అనేది కాంపౌండ్ వాల్ అనేది బిల్డ్ చేశారు. మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ వుడ్తోనే కలిగి ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న హాల్ చూసుకుంటే మీడియం స్పేసెస్ కలిగిన హాల్ అనేది మీరు చూడొచ్చు. పిఓపి ఇంటీరియర్ అనేది బెటర్ మెయింటెనెన్స్ అనేది మెయింటైన్ చేశారు. అన్నీ కూడా పర్ఫెక్ట్గా అనేది మనం చూస్తున్నాం. టీవీ యూనిట్ అనేది కూడా మినిమం మనకి 60 to 70 inches టీవీ సరిపోయేటట్టు ఈ టీవీ యూనిట్ అనేది చూస్తున్నాం. 4 years ఓల్డ్ కలిగిన హౌస్ అనేది మీరు చూస్తున్నారండి. సపరేట్ పూజా రూమ్ అనేది కూడా కలుగుంటుంది. ఈస్ట్ ఫేసింగ్కి వాస్తు ప్రకారంగా ఎలా అయితే పూజ రూమ్ ఉండాలో అలానే అనేది మెయింటైన్ చేశారు. కిచెన్ రూమ్ అనేది ఓపెన్ కిచెన్. కిచెన్ రూమ్ స్టార్టింగ్లోనే హ్యాండ్ మిషన్ అనేది కూడా కలుగుంటుంది. కిచెన్ రూమ్లో ఉన్న ఇంటీరియర్ డిజైన్ అనేది కూడా వెరీ ప్రీమియంగా అనేది కనిపిస్తుంది. తిరుపతిలోనే వెరీ ప్రైమ్ లొకేషన్గా కలుగున్న పోస్టల్ కాలనీ ఏరియాలో మీరు చూస్తున్న ఈ 4 years ఓల్డ్ కలిగిన హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. గ్రౌండ్ అండ్ ఫస్ట్ 2 ఫ్లోర్లు కూడా 2 BHK బెడ్రూమ్స్ అనేటివి అవైలబిలిటీ ఉన్నాయి. స్టార్టింగ్ బెడ్రూమ్ చూసుకున్నా మనకి ఇంటీరియర్ డిజైన్, అటాచ్డ్ వాష్రూమ్, పిఓపి వర్క్, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా టేక్ వుడ్తోనే ఈ విండోస్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నారు. వాష్రూమ్ చూసుకున్నా మనకి వెస్టర్న్ టాయిలెట్ అనేది కలుగుంటాయండి. అన్నీ కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రౌండ్ అండ్ ఫస్ట్ 2 ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్స్ అన్నిటికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది కలుగున్నాయి. సెకండ్ బెడ్రూమ్ అనేది మీరు చూస్తున్నారు. ఫస్ట్ బెడ్రూమ్ ఎలా అయితే ఉందో సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ స్పేసెస్గానే కనిపిస్తుంది. పిఓపి వర్క్, ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా మనకి ఇంటీరియర్ డిజైన్ కలర్స్ అనేది చేంజ్ చేశారండి. అటాచ్డ్ వాష్రూమ్. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ అనేది మనం చూడబోతున్నాం. స్టెప్స్ చూసుకున్న సింపుల్గా మూవ్ అయ్యేట్టు ఈ స్టెప్స్ డిజైన్ అనేది మీరు గమనించచ్చు. మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ వుడ్తోనే డిజైన్ చేశారండి. మీరు చూస్తున్న ఈ హౌస్కి అనేది ఇండివిజువల్ బోర్వెల్ అనేది కూడా కలిగి ఉంటుంది. మెయిన్ డోర్ మొత్తం కూడా టేక్ వుడ్తోనే డిజైన్ చేశారు. గ్రౌండ్ అండ్ ఫస్ట్ 2 ఫ్లోర్లో కూడా. గ్రౌండ్ ఫ్లోర్తో పోల్చుకుంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న హాల్ అండ్ ఇంటీరియర్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి.
స్టార్టింగ్లోనే మీడియం సైజ్ కారిడార్ అనేది మీరు గమనించచ్చు ఫస్ట్ ఫ్లోర్లో. ఇంకా హాల్ విషయం చూసుకుంటే విశాలవంతమైన హాల్ అనేది మీరు చూస్తున్నారు. పిఓపి ఇంటీరియర్ డిజైన్ అనేది ఏ మాత్రం కూడా డ్యామేజ్ కాకుండా మెయింటెనెన్స్ అనేది చేశారు. విశాలవంతమైన హాల్ అనేది మీరు గమనించచ్చు ఫస్ట్ ఫ్లోర్లో. టీవీ యూనిట్ అనేది గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా అయితే డిజైన్ చేశారో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న టీవీ యూనిట్ అనేది కూడా సేమ్గా అనేది ప్రొవైడ్ చేశారు. సపరేట్ పూజా రూమ్ అనేది మీరు గమనించచ్చు. తూర్పు ఫేస్కి ఎలా అయితే వాస్తు ప్రకారంగా పూజా రూమ్, కిచెన్ రూమ్ అన్నీ కూడా మంచి వాస్తు ప్రకారంగానే ఈ హౌస్ అనేది కలుగుంది. ఈ ఓపెన్ కిచెన్లో ఉన్న వుడ్ కలర్స్ అండ్ క్వాలిటీ అనేది కూడా మంచిగా అనేది మనం చూడొచ్చు. తిరుపతి ప్రధాన మెయిన్ బస్టాండ్ నుండి అతి తక్కువ సమయంలో చేరుకునే G+1 4 years ఓల్డ్ కలిగిన పోస్టల్ కాలనీలో ఈ హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. వెంటిలేషన్కి ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్క ఫ్లోర్కి కూడా 6 విండోస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా మనకి టేక్ వుడ్తోనే డిజైన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్స్ అనేటివి గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా అయితే బెడ్రూమ్స్ డిజైన్ చేశారో సేమ్ మోడల్లోనే ఫస్ట్ ఫ్లోర్లో కూడా డిజైన్ చేశారు. అటాచ్డ్ వాష్రూమ్, ఇంటీరియర్ డిజైన్ అండ్ పిఓపి వర్క్తో ప్రతి ఒక్క బెడ్రూమ్ కూడా కలుగుంటాయి. సెకండ్ బెడ్రూమ్ అనేది మీరు చూడొచ్చు. బస్టాండ్కి అతి సమీపంలోనే మీరు చూస్తున్న ఈ G+1 హౌస్ అనేది సేల్ చేస్తున్నారు. మీరు చూస్తున్న ఈ హౌస్ డీటెయిల్స్ మరొకసారి గమనిస్తే ఫేసింగ్ అనేది ఈస్ట్ ఫేసింగ్, మెజర్మెంట్ అనేది 20కి 55.5 అనేది ఉంటుంది. 20 అనేది వెడల్పు ఉంటే లోత్ అనేది 55.5 అనేది కలుగుంటుంది. ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ రెండు కూడా 2 BHK బెడ్రూమ్స్ అనేటివి ఉన్నాయి. టోటల్ అంకణమ్స్ గమనిస్తే 31 అంకణమ్స్ కలిగిన 4 years ఓల్డ్ కలిగిన హౌస్ అనేది మీరు చూస్తున్నారు. హౌస్ ఫ్రంట్ సైడ్ రోడ్ అనేది 40 feet రోడ్ అనేది అవైలబుల్ ఉంది. తుడా అప్రూవల్ తీసుకొని ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి. మరొకసారి గమనిస్తే 4 సంవత్సరాల పాతబడిన ఇల్లు అనేది మీరు చూస్తున్నారు. ఈ హౌస్ ప్రైస్ విషయం గమనిస్తే 1,55,00,000 అనేది కోట్ చేస్తున్నారు. ఈ ప్రైజ్ అనేది ఫిక్స్డ్ ప్రైజ్ అయితే కాదండి. ఈ ప్రైజ్లో కూడా నెగోషియేషన్ అనేది ఉంటుంది. మన పేమెంట్ మెథడ్ బట్టి నెగోషియేషన్ అనేది చేస్తారు. లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. ఈ హౌస్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు, మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన రన్ అవుతున్న ఈ నంబర్ని అనేది కాంటాక్ట్ అవ్వండి. మీ ప్రాపర్టీని ఏదైనా అమ్మాలనుకున్నా లేక కొనాలనుకున్నా డిస్కవర్ యువర్ ప్రాపర్టీ ఛానల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.